తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుభ సమాచారం అందడంతో పాటు వ్యాపారంలో ఆర్థిక లాభాలు, విద్యార్థులకు విజయాలు, కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి స్తోత్ర పారాయణ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ చేసుకున్నా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యంతో ముందుకు వెళ్తారు. వృత్తిలో శ్రేయస్సు, శత్రువుల మీద విజయం కలిగేటట్టు కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము స్కందుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకుని పాలను దానంగా ఇచ్చినట్టయితే, ఆ ఆలయ ప్రాంగణంలో పాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు కానీ దోషాలు కానీ ఉంటే తొలగిపోయి సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం అవడంతో పాటు కొన్ని పనులు వెనక్కి వెళ్ళడము కాకపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు కష్టాన్ని తెచ్చిపెడతాయి, ఇబ్బందుల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. సహనం అవసరము. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు చాలా ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట తులసి మాలను సమర్పించడం కానీ, మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది.